పద్మ సార్ నాకు ఒక కొడుకు మా భర్త చిన్నప్పుడే చనిపోయిన పిల్లగా కొడుకు 4 సంవత్సరాలు అప్పుడే నేను కష్టపడి పెంచుకున్నా సార్ ఒక కొడుకు ఒక బిడ్డ నా కొడుకు ఇప్పుడు పెద్దగా అయింది సార్ మొన్ననే దుబాయ్ పోయినాక ఫోన్లలో గణపతి చందా కోసము ఇక గ్రూపులలో పెట్టుకొని అదొకటి రిప్లై ఇస్తే ఆ ఒక ముచ్చట పెట్టినందుకు సార్ నా కొడుకును ఈ గణపతి ఇల్లు పెట్టుకొని ఆ సూర్యగాడు ఏవట్టే గణపతి పెట్టినాం ఆడు ఏవట్టే ఈ ట్రైన్ కులం అవ్వాలి అత్తలేరు గణపతి కాడికి కానీ ఆయన మీద క్రియేట్ చేసారు సార్ చేసిరు మొత్తం మళ్ళీ ఏం చేసారు గణపతి కాడికి మేము ఫోన్లలో పెడితే గ్రూప్లో పెడితే వాళ్ళు అత్తలేరు కదా 1000 ఇస్తాను కొబ్బరికాయ తేవాలంటే 1000 మనకు లేవు నేను కొట్టా అని నాకు దిక్కులేదు సార్ నేను రాలేను కొట్టకపోతే ఓళ్ళో ఇచ్చిన వాళ్ళకు పులిహోర పొట్లాలు ఇచ్చారు సార్ ఇచ్చినా కానీ మేము సపడేకున్నాం ఇదంతా ఆడి ఏవట్టే సూర్యగాడు ఏవట్టే ఆడ అక్కడి నుంచి ఫోన్లలోకి వెళ్ళి వేస్తుండని నా కొడుకును సార్ నా కొడుకును ముందటేసి నా కొడుకును కూడా వెలివేసిరు ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నా సార్ ఇంట్లో నా బిడ్డ లేదు నా కొడుకు లేడు రూపులకి వెలివేసిరు సార్ ఇప్పుడు నా బిడ్డ కోళ్ళు వస్తారు నా కొడుకు కోళ్ళు వస్తారు పిల్లని వాళ్ళు ఇస్తారు నా బిడ్డను వాళ్ళు చేసుకుపోతారు వాళ్ళు అన్న రూపాయి ఇస్తారు నాకు 4 ఇండ్లకు వాళ్ళన్న పోతే 20,000 జవానాతోళ్ళన్న చూసి చెప్పిన వాళ్ళకు బహుమానం 5,000 అని చెప్పారు సార్ చెప్పి దాటిచ్చినాక మేము కాముగా ఉన్నాం సార్ సప్పుడేకున్నాక మళ్ళా సాయంత్రం ఒక పిల్లగాని మీద కేసు పెట్టారు సార్ ఇలా కొడుకు మీద అంజీ అనే పిల్లగాని మీద కేసు పెట్టారు